ఎక్కడికి పోతున్నాం మనం చెప్పు? ఎక్కడికి పోతున్నాం? ఎక్కడికి పోతున్నాం చెప్పు? ఇక్కడ పట్టుకో. బీచ్కి పోతున్నాం అని చెప్పు. చెప్పు, బీచ్కి పోతున్నాం అని చెప్పు. అందులో మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఏ బీచ్కి నాన్న? హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తినొచ్చేసి దివ్య. నాకు యూకే వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు పరిచయం అయింది తినే అనమాట. నాకు ఫస్ట్ ఫ్రెండ్ అయింది. వీళ్ళు రీసెంట్గానే వాళ్ళ పాపను కూడా తీసుకొచ్చారు యూకేకి. చాలా క్యూట్ ఉంటుంది, చాలా క్యూట్గా మాట్లాడుతుంది. కెమెరా పెట్టేసరికి మాట్లాడట్లేదు. మేము ఇప్పుడు రుసిల్ పుల్లిడోకి వచ్చాము. ఇది చాలా దగ్గర మాకు. ఇది జస్ట్ ఒక పాండ్ లాగా ఉంది. దానికి కొంచెం బీచ్ లాగా క్రియేట్ చేశారు. అక్కడ కొంచెం శాండ్ వేసి అట్లా బీచ్ ఫీల్ వచ్చేలాగా క్రియేట్ చేశారు. ఇక్కడే ట్రైన్ కూడా ఉంది, మినీ ట్రైన్స్ కూడా ఉన్నాయి మనం ఎక్కడానికి. కానీ మేము వెళ్ళేసరికి వెళ్ళి అక్కడ శాండ్లో కొంచెం టైం స్పెండ్ చేసి ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళేలోపు ట్రైన్ టైం అయితే అయిపోయింది. అది 5 o'clockకే క్లోజ్ అంట. వ్యూ మాత్రం చాలా బాగుంది. మొత్తం ట్రీస్ ఉన్నాయి. మేము వెళ్ళిన డేనే మంచిగా వర్షం కూడా పడింది. అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే. మొత్తం గ్రీనరీ, ఒక ఫారెస్ట్లో వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది మాకు. కానీ ఇక్కడ వాటర్ మాత్రం అస్సలు బాగాలేదు. అంటే ఇది ఫ్లో అవుతూనే ఉండదు కదా, ఒకే దగ్గర అక్కడ స్టే అయి ఉండేసరికి వాటర్ మొత్తం ఏం బాగాలేదు. కానీ చాలామంది ఆ వాటర్లో ఎగురుతున్నారు, ఆట ఆడుతున్నారు. ఈవినింగ్ అలా వెళ్ళి రావచ్చు. ఒక మంచి బెస్ట్ ప్లేస్ ఇది లండన్లో ఉన్న వాళ్ళకైతే. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా యాక్టివిటీస్ లాగా ఉన్నాయి ఇక్కడ, ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. ఆ చెట్ల లోపల ఫారెస్ట్ చుట్టూ ఈ పాండ్ చుట్టూ తిరగాలి అంటే మనకి వాక్వే కూడా ఉంది, ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఉన్న అన్నిట్లలో చూస్తే ఇది భలే అనిపించింది. ఇది జేసీబీ, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అసలు భలే క్యూట్ ఉంది. అది శాండ్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లేక్ సైడ్ కేఫ్ ఉంది ఇక్కడ. ఇంకా వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పైనుంచి వాటర్ పడుతుంటే కింద ఆడుకుంటున్నారు పిల్లలందరూ. ఇంకా ఇక్కడ ట్రైన్ స్టేషన్ ఉంది కొంచెం ముందుకి రాగానే. ఇక్కడ ఫారెస్ట్ లోపల నుంచి మనకి ఓపెన్ టాప్ ట్రైన్ అనమాట ఇది. మేము వెళ్ళింది ఈవినింగ్ కాబట్టి ఇంకా అది క్లోజ్ అయిపోయింది. 5 o'clockకి క్లోజ్ అంట. ఇక్కడ చూపిస్తున్నాం కదా, అలా ఉంటుంది ట్రైన్. ఇక్కడ టాయ్ ట్రైన్ కూడా ఉంటుంది. ట్రైన్ చాలా చిన్నగా ఉంటుంది, మనం అందులో కూర్చోవాలి. చాలా బాగుంది ట్రైన్. ఇక్కడ 1 yearది మొత్తం షెడ్యూల్ ఉందన్నమాట ట్రైన్కి. ఏ డే ఓపెన్ ఉంది, ఎప్పుడు క్లోజ్ ఉంది అనేసి. ఇక్కడ హాఫ్ పార్ట్ మొత్తం ఫారెస్ట్ ఉంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా రౌండ్గా తీసుకెళ్తుంది ట్రైన్. 2 ways ఉంటుంది, 1 way 2 ways. 1 way ట్రైన్కి వెళ్ళి ఇంకో 1 way మనము ట్రెక్కింగ్ కూడా చేసుకుంటూ రావచ్చు చెట్ల మధ్యలో నుంచి. ఇంకా మాకు ట్రైన్ మిస్ అయిపోయామనేసి కొద్ది దూరం ఎక్స్ప్లోర్ చేద్దామనేసి లోపల ఫారెస్ట్ లోపలికి వచ్చేసి కొంచెం చూసేసి వెళ్ళిపోయాము. మేము సడన్గా వెళ్ళాము, కాలేజ్ నుంచి వెళ్ళాను నేను. మేము జస్ట్ ఒక 3 hours కూడా హార్డ్లీ లేము అక్కడ, ఎందుకంటే రెయిన్ వచ్చేసింది. ఇంకా తడుస్తున్నాము అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ రెయిన్ హెవీగా ఎప్పుడు రాదు, కానీ ఆ రోజు చాలా రెయిన్ వచ్చింది. ఫస్ట్ టైం మేము అలాగా చూడడము. ఆ రెయిన్ పడుతుంటే ఆ ఫారెస్ట్ మధ్యలో ఆ వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంది. రెయిన్ వచ్చినప్పుడు సడన్గా ఇక్కడ మట్టి స్మెల్ వస్తుంది కదా, అది ఎంతమందికి ఇష్టమో, చాలా బాగుంటుంది కదా స్మెల్. ఫైనల్గా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.